యాక్షన్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకప్పుడు రక్తి సినిమాలకు పెట్టింది పేరు. కానీ తర్వాత ఆయన భక్తి సినిమాలోనూ సక్సెస్ సాధించారు. అయితే భక్తిలోనూ రక్తిని చూపించి అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అక్కినేని నాగార్జున రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి సినిమాలు విజయవంతమయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. మరి శుక్రవారం నాడు వీరిద్దరి కాంబినేషన్లో అందాల తరలు అనుష్క, రఘువర్ జైస్వాల్ నటించిన ఓం నమో వెంకటేశాయ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా పాత సినిమాల తరహాలోనే సూపర్ హిట్ సాధించిందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూ చూడాల్సిందే. 15వ శతాబ్దంలో వెంకటేశ్వరుని భక్తుడు అయిన హాదిరాం బావాజీ కథ ఆధారంగా తీసుకున్నదే ఓం నమో వెంకటేశాయ సినిమా. రామ హాదిరాం బావాజా నాగార్జున రాముని భక్తుడు. దేవుడిని చూడాలి అన్న కోరికతో పరితపిస్తుంటాడు. కానీ ఈ సమయంలో రామాకి అతని మరదలతో పెళ్లి నిశ్చయిస్తారు రామ తల్లిదండ్రులు. పెళ్లిని నిరాకరించి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమలకు వెళతాడు రామ. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తున్న కృష్ణమని కలుస్తాడు హాదిరాం. కృష్ణమ సహాయంతో ఎక్కువ మంది భక్తులను తిరుమలకు వచ్చేలా చేస్తాడు రామ. ఇది నచ్చని అక్కడి గుడి పెద్దలు రామాని రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రామాకి పెద్ద శిక్ష విధిస్తారు అక్కడి రాజు. ఈ చావు పరీక్ష నుండి హాదిరాం ఎలా బయటపడ్డాడు, శ్రీనివాసుడు ఎలా ఆదుకున్నాడు అనేది తెలియాలి అంటే ఓం నమో వెంకటేశయ సినిమా చూడాల్సిందే. హాదిరాం బాబా వెంకటేశుని భక్తుడు ఎలా అయ్యాడో, అతను శ్రీనివాసుడిని ఎలా కలిశాడో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకేంద్రుడు. నాగార్జున, అనుష్క సంప్రదాయ వస్త్రాలలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులని భక్తి పరవశంలోకి తీసుకెళ్లగలిగింది కీరవాణి గారు అందించిన సంగీతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పొచ్చు. హాదిరాం బావాజీ కథ తెలుసుకోవాలనుకునే వారు తప్పక ఈ సినిమా చూడాలి. అన్నమయ్య, రామదాసు సినిమాలు ఎలాంటి భావాలు తెచ్చాయో ఈ సినిమా కూడా అదే భక్తి లోకంలోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది. అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావులకు నమో వెంకటేశాయ సినిమా మరో సక్సెస్ నిచ్చిందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.